హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే బాగా సగ్గుబియ్యం పెసరపప్పు కలిపి పాయసం చేస్తున్నానండి. సగ్గుబియ్యం ఒక 2 నుంచి 3 గంటల వరకు ఇలా కడిగి 2 సార్లు అప్పుడు నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయింది, చూసారు, బాగా నానిపోయింది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇది కూడా బాగా నానిపోవాలి. ఈ కప్పుతో నానబెట్టానండి నేను సగ్గుబియ్యం పెసరపప్పు. ఇదే కప్పుతో మీకు వాటర్ క్వాంటిటీ చూపిస్తాను. 1 కప్పుకి 5 కప్పులు నీళ్ళు పోసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోని ఉంటుంది పాయసం. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా ఉడకాలి. సగ్గుబియ్యం అయినా పెసరపప్పు అయినా బాగా 2-3 గంటలు నానాయి కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. కానీ మధ్య మధ్యలో కొంచెం ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడకబెట్టుకోండి. ఈలోపు ఆ పాయసం ఉడికేలోపు మనం ఈలోపు బెల్లం పాకం తయారు చేసుకుందాం. 1 కప్పుకి 1 కప్పు పెసరపప్పు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 2 కప్పుల క్వాంటిటీలో మళ్ళీ బెల్లం తీసుకున్నాను. 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇది బాగా బెల్లం కరిగే వరకు కలుపుకున్నాం. మనకేం పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. సగ్గుబియ్యం పెసరపప్పు ఇలా ఉడుకుతున్నాయి. మనం అన్నీగా రెడీగా పెట్టేసుకుంటే 10 నిమిషాలు 1/2 గంటలోపు మనం పాయసం చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఇలా సగ్గుబియ్యం అడగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీకు కావాలంటే పెసరపప్పు కొంతమంది విడిగా కుక్కర్లో పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకొని ఇందులో కలుపుకుంటారు. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం మా ఇంట్లో. అందుకని నేను కూడా ఇంట్లో చేసుకున్నట్టే చేసి చూపిస్తున్నాను మీకు కూడా. పాయసం ఉడికేలోపు మనం ఈలోపు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాం. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే పంటికి అక్కడక్కడ తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి. ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేగాక అప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఎందుకంటే ఇవి వేగడం కొంచెం లేట్ కాబట్టి. కొబ్బరి ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. బాదం పప్పు కూడా ఇలా సన్నగా తరిగేసుకోండి, బాగుంటుంది. కిస్మిస్ కూడా వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయాయి. పెసరపప్పు సగ్గుబియ్యం 2 ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదా, ఈ బెల్లం నీళ్ళు వడకట్టి ఇందులో పోసుకుందాం. కొంచెం సేపు ఈ బెల్లం నీళ్ళల్లో ఈ పప్పును సగ్గుబియ్యం ఉడకాలి. మాకైతే కొంచెం పలసగా ఉంటే ఇష్టం, అందుకని నేను కొంచెం పలసగా చేసుకుంటున్నాను. మీకు కొంచెం తిక్కా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి, సరిపోద్ది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం బెల్లం పాకంలో. బాగా ఉడికిపోయిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. బెల్లం నీళ్ళు వేసా కొంతసేపు ఉడికితే ఆ పెసరపప్పుకి దానికి బాగా బెల్లం అంతా బాగా పట్టి బాగుంటుంది, టేస్టీగా నవ్వులుతున్నప్పుడు మనకి. ఇప్పుడు కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకుందాం.
ఉడుకుతున్నప్పుడు ఇక దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ పాయసం కొంచెం చల్లగా అవ్వాలండి. చల్లగా అయ్యాక అప్పుడు పాలు పోసుకుందాం, లేదంటే మీరు పాలు పోసాక పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పాయసం గోరువెచ్చగా అయిందండి, కొంచెం ఇలా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాం. పాలు మీ ఇష్టం అండి, ఎన్నైనా పోసుకోండి, కానీ చిక్కటి పాలు పోసుకోండి, అప్పుడు రుచి బాగుంటుంది. కొంచెం ఇలా పాయసం గోరువెచ్చగా అయ్యాక పాలు పోసుకుంటే మీకు పాలు పోసినా విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకున్నాం. పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలాగో చేయండి, చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.